తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణం 16వ వార్డు గాంధీనగర్లో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణం 3 పార్టీల అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, రంగ రమేష్, నీలం రామారావు పాల్గొన్నారు. మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కందుల దుర్గేష్ అనే నేను గడిచిన 4 రోజులుగా నిడదవోలు పట్టణంలో ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు 16వ వార్డులోకి పెద్దలు వెంకటేశ్వరరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామారావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కృష్ణమూర్తి గారు, ఇంకా పెద్దలందరూ కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా నెగ్గిస్తామనేటువంటి భరోసాని మాకు ఇస్తున్నారు. 2 సమపాలనలో రంగరించి ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రకమైనటువంటి పరిపాలన గతంలో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అనుభవం ఇప్పుడు మంచి ఆలోచనలతో వచ్చిన ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, అసెంబ్లీకి గాజు గ్లాస్కి, పార్లమెంట్కి కమలంకి, రెండింటికి ఓటేసి మమ్మల్ని నెగ్గించాల్సిందిగా, ముందుకు తీసుకెళ్లాల్సిందిగా